మహిళా రిజర్వేషన్ బిల్లుపై రగడ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ మెప్పు కోసమే ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని ప్రకాష్ రాజ్ మాటలకు జనసేన నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. మహిళలకు పవన్ కళ్యాణ్ పెద్దపీట వేశారని చెబుతున్నారు. కావాలనే ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేస్తున్నారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రగడ మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే బిల్లు ఆమోదించకుండా చేశారని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన నేపథ్యంలో సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారు ముప్పు పొందడానికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానికి వారి యొక్క వెనకబాటు పడుతున్నారని చెప్పి ఎవరైతే సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ అయితే విమర్శలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ప్రధాన కార్యదర్శి తలాట చచ్చ గారు మన వద్దన్నారు. వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మనం చూస్తున్నాం ఏవైతే ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినీ యాక్టర్ సంబంధించి ఎవరైతే ప్రకాష్ రాజ్ మధ్య ఒక మాటల యుద్ధం జరుగుతుంది. దాన్ని ఒక జనసేన నాయకులుగా దాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఒకసారి ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ గారు పెట్టిన కామెంట్ని మీరు చూసుంటుంటే అసలు మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ. గతం నుంచి చూసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఎప్పుడు కూడా ఈ బిల్లు ముందుకు వెళ్ళే విధానం లేకుండా అయిపోతుంది. మోడీ గారి పుణ్యం అంటూ మహిళా బిల్లు రిజర్వేషన్ బిల్ని ఆమోదం పొందింది మోడీ గారి వల్ల. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఆ మహిళా బిల్ని 29 నుంచి అది అమల్లో పరచడం కోసం జరిగిన ఓటింగ్ అది. అందులో కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీలన్నీ కూడా విపక్షాలన్నీ కూడా ఏకమై బిల్లు వీగిపోయేలా చేసింది. ప్రకాష్ రాజ్ గారు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఆయన మాట్లాడాల్సింది మొదటగా కాంగ్రెస్. ఎన్డీఏ ప్రభుత్వం వల్లే ఈరోజు ఈ బిల్లు ఇక్కడ దాకా చర్చ దాకా రావడానికి కారణం. అది ఆమోదం పొందడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఏమయ్యా ప్రకాష్ రాజ్ గారు, అసలు మీకు రాష్ట్రంలో ఎటువంటి గుర్తింపు లేదు. మీరు గుర్తింపు కోసం పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద ఆయన్ని టార్గెట్ చేస్తూ ఏదన్నా కామెంట్ పెడితే మీకు జనాల్లో మైలేజ్ పెరుగుతుందని అనుకుంటున్నారు. మీరు పెట్టిన కామెంట్కి పవన్ కళ్యాణ్ గారు ఎందుకయ్యా స్పందించడం? నీకు తలాటం సత్యాన్ని నేను చాలు. అయితే దీనికి సంబంధించి మరో నాయకుడు వారిని కృష్ణ ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీరు ఏమనుకుంటారు? సార్, ముందుగా అసలు ప్రకాష్ రాజ్ అన్న వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఇతను ఒక సినీ యాక్టర్. ఈ మధ్యన అవకాశాలు కూడా తక్కువగా ఉండి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఎవరిని విమర్శిస్తే అది భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు, మెగా ఫ్యామిలీని విమర్శిస్తే వాళ్ళకి హైప్ వస్తుందని. ఆ దిశగానే ఆయన ఈ విధంగా స్పందించారు. ఆయనకి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈయన ఫస్ట్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అన్నది తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో నీకు రాజకీయం ఏంటయ్యా? ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నా మీ కర్ణాటకలో రాజకీయం చేయండి. చూసాం కదా, మీరు పవన్ కళ్యాణ్పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు హైప్ అవ్వడానికి తప్ప దీన్ని ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి జనసేన నాయకులైతే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత